అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్రనటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్కు అభిమానులున్నారు. ఫేస్బుక్లో సుమారు 2 కోట్ల మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా ఉద్భవించిన పుష్ప ది రైస్లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు. అన్ని కాలాల్లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఇతడు తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఆయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. అతని పెద్దన్నయ్య వెంకటేష్, తమ్ముడు అల్లు శిరీష్ చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినప్పుడు అందులో బాలనటుడిగా పాత్రలో మొదటిసారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. 8వ తరగతిలో ఉండగా కొన్నాళ్లు పియానో కూడా నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచే అర్జున్ డాన్స్ అంటే అమితాశక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభ సందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరూ ఆసక్తిగా పాల్గొనేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని వివాహము హైదరాబాద్కు చెందిన స్నేహారెడ్డితో జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. శాకుంతలం సినిమాతో వెండితెరపై చిన్నారి అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమే కాక 5 ఏళ్లకే 2 నెలల కాల వ్యవధిలో 50 మందికి పైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్న వయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అల్లు అర్హకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అవార్డు అందించారు. అల్లు అర్జున్ని అభిమానులు స్టైలిష్ స్టార్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ ఎంటర్టైన్ కేటగిరీలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. స్టైలిష్ అండ్ టాలెంటెడ్ తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ ఆకట్టుకునే డాన్స్ మూవ్స్, స్టైలిష్ ఫిజిక్తో పేరు తెచ్చుకున్నాడు. అతను ఫిట్నెస్ ఔత్సాహికుడు. అతను తన సన్నని మరియు కండరాల శరీరాన్ని నిర్వహించడానికి కఠినమైన వ్యాయామం మరియు డైట్ ప్రణాళికలను అనుసరిస్తాడు. కార్డియో, వెయిట్ ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ మేళవింపుతో అల్లు అర్జున్ వర్కౌట్ ప్లాన్ చేస్తున్నాడు. అతను ప్రతిరోజు 2-3 గంటలు వారానికి 6 రోజులు వ్యాయామం చేస్తాడు. అతని వ్యాయామ ప్రణాళిక యొక్క విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. అల్లు అర్జున్ తన వ్యాయామాన్ని 30 నిమిషాల కార్డియో సెషన్తో ప్రారంభిస్తాడు. ఇందులో రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ ఉంటాయి. కార్డియో క్యాలరీలను బర్న్ చేయడానికి మరియు అతని హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అతనికి సహాయపడుతుంది. అల్లు అర్జున్ వెయిట్ ట్రైనింగ్ రొటీన్ సన్నని కండర ద్రవ్యరాశిని నిర్మించడంపై దృష్టి పెడుతుంది. అతను తన బలం మరియు ఓర్పును పెంచడానికి తక్కువ రెప్స్తో భారీ బరువులను ఎత్తాడు. అతని బరువు శిక్షణ దినచర్యలో బెంచ్ ప్రెస్, స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ మరియు ఫుల్ అప్స్ వంటి వ్యాయామాలు ఉన్నాయి. అల్లు అర్జున్ తన వ్యాయామ దినచర్యలో ఫంక్షనల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇందులో నిజ జీవిత కదలికలను అనుకరించే వ్యాయామాలు ఉంటాయి. ఇది అతని సమతుల్యత, సమన్వయం మరియు వ్యస్యతను పెరుగుపరచడంలో సహాయపడుతుంది. అతని ఫంక్షనల్ ట్రైనింగ్ దినచర్యలో లుంగీలు, ప్లాంక్స్ మరియు బర్ఫీస్ వంటి వ్యాయామాలు ఉన్నాయి. అల్లు అర్జున్ డైట్ ప్లాన్. అల్లు అర్జున్ తన శరీరానికి సరైన పోషకాలు అందించడానికి మరియు తన సన్నని శరీరాకృతిని కాపాడుకోవడానికి కఠినమైన డైట్ ప్లాన్ను అనుసరిస్తాడు. అతని డైట్ ప్లాన్ ఇవి చూద్దాం. అల్లు అర్జున్ తన కండరాలను నిర్మించడానికి మరియు మరమ్మతు చేయడానికి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటాడు. అతని ప్రోటీన్ వనరుల్లో చికెన్, చేపలు, గుడ్లు మరియు ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ తన శరీరానికి స్థిరమైన శక్తిని అందించడానికి బ్రౌన్ రైస్, చిలకడ దుంపలు మరియు గోధుమ రొట్టె వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తీసుకుంటాడు. అల్లు అర్జున్ తన మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు తోడ్పడడానికి గింజలు, విత్తనాలు మరియు అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకుంటాడు. అల్లు అర్జున్ తన శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందించడానికి వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లను తీసుకుంటాడు. అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి.
చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనువడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి రావడం తేలికగానే జరిగింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తర్వాత ఓ వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ అభిమానుల ప్రశంసలు పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయి విడుదల అవుతుండడం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్ని, డ్యాన్స్లో స్టైల్తో ప్రేక్షకులు అభిమానం కొల్లగొట్టాడు. పరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకుని వేదంతో నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ను సీరియస్గా తీసుకొని ప్యాక్ బాడీ కల్చర్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్దే. ఆర్య, పరుగు సినిమాలకు నంది అవార్డు అందుకున్నాడు. అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. తనదైన శైలి, మచ్చలేని నటనా నైపుణ్యం, ఆకర్షణతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు. గత 2 దశాబ్దాలుగా అల్లు అర్జున్ ఎన్నో హిట్ చిత్రాలను అందించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పరిశీలిద్దాం. అల్లు అర్జున్ 1983 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. చెన్నైలోని సెయింట్ ఫ్రాంటిక్స్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత హైదరాబాద్లోని ఎంఎస్ఆర్ కాలేజ్లో సైకాలజీలో డిగ్రీ చేశారు. అయితే తన అసలైన అభిరుచి నటనపైనే ఉందని 2003లో కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి చిత్రంతో తెరంగేట్రం చేశారు. అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోగా ఆ సినిమాలో తన నటనతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను ప్రతికూల ఫీడ్బ్యాక్ తనను ప్రభావితం చేయనివ్వలేదు మరియు అతని కళతో పాటు అతని రూపం కోసం కష్టపడటం కొనసాగించాడు. 2004లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో అల్లు అర్జున్ సక్సెస్ రుచి చూశాడు. ఈ చిత్రంలో అతని నటనకు చాలా ప్రశంసలు లభించాయి మరియు అతను తన పాత్రకు ఉత్తమ నటుడు తెలుగు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్ళింది. బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, రేసుగుర్రం, సరైనోడు, అలా వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. అల్లు అర్జున్ తన సినిమాలో డిఫరెంట్ జానర్స్ పాత్రలతో ప్రయోగాలు చేస్తూ వాటిని ఈజీగా లాగడంలో సక్సెస్ అయ్యాడు. తన డాన్సింగ్ స్కిల్స్కు కూడా పేరుగాంచిన ఆయన విలక్షణమైన డాన్స్ స్టైల్ ఆయన సినిమాలకు ట్రేడ్ మార్క్గా మారింది. పుష్ప ది రైస్ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్లోకి దూసుకెళ్లి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం వ్యాపారం చేసే పుష్పరాజ్ అనే స్మగ్లర్ జీవితం ఆధారంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప ది రైస్. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో ఆయన నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అల్లు అర్జున్కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడ అతను తన అభిమానులతో క్రమం తప్పకుండా సంభాషిస్తాడు. అల్లు అర్జున్ తన కెరీర్లో ఉత్తమ నటుడిగా 5 ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ నటుడిగా 2 నంది అవార్డులు, భారతీయ సినిమా చేసిన సేవలకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. పుష్ప ది రైస్ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ గౌరవంతో పుష్ప స్టార్ ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు తారగా కూడా నిలిచాడు. అర్జున్ తన కుటుంబ సభ్యులు, చిత్ర దర్శకుడు సుకుమార్తో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. పుష్ప నటుడు తన జాతీయ చలనచిత్ర అవార్డు ప్రకటించినప్పుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్గా మారింది. ఆ గది అంతా హర్షధ్వానాలతో నిండిపోగా ఆయన కుటుంబ సభ్యులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా అర్జున్ను కౌగిలించుకొని భావోద్వేగానికి గురయ్యారు. నటుడి సతీమణి స్నేహ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. తొలి నాళ్లలోనే ఎదురైన కష్టాలను అధిగమించి నేడు ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నటుల్లో ఒకరిగా ఎదిగారు. తన కళ పట్ల అతని అంకితభావం మరియు కృషి అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు అనేక ప్రశంసలను సంపాదించింది. విభిన్నమైన పాత్రలు, జానర్లతో ప్రయోగాలు చేస్తూ
వస్తున్న అల్లు అర్జున్ నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన అల్లు ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ సీక్వెల్లో కనిపించనున్నాడు. ముందుగా 2022 డిసెంబర్లో విడుదల కావాల్సి ఉండగా 2024కు వాయిదా పడింది. దర్శకుడిగా సుకుమార్ తనదైన సమయాన్ని తీసుకొని పుష్ప 2 గ్రాండ్గా తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ పోలిశెట్టి, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవి సీనియర్.